అలాగే మన సినీ రంగంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మన జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు. హ్మ్. ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' తర్వాత వాళ్ళు తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అంత హిట్ అవ్వలేదని హిట్ కావడం చెప్పొచ్చు. లేదు. ఆ! సో, మరి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పొచ్చు. ముందుగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికొస్తే హ్మ్. సింహరాశి హ్మ్. నక్షత్రం వచ్చేసి పూర్వ ఫాల్గుని. సింహరాశి చెప్పుకున్నామమ్మా మనము. జూనియర్ ఎన్టీ గారు నిజంగా వాళ్ళ తాత యొక్క హ్మ్. అన్నీ పులికి పుచ్చుకున్నటువంటి హీరో. అవును. చాలా మంచిగా చేస్తూ ఉంటాడు యాక్షన్. అవును. అయితే వారికి ఏం నక్షత్రం అమ్మా? పూర్వ ఫాల్గుని ఆ! గురువుగారు. పుబ్బా నక్షత్రం కాబట్టి వారికి సింహరాశి జాతకాన్ని గమనించినప్పుడు వీరికి మరి మనకిక్కడ కనిపిస్తున్నటువంటి విషయాన్ని వీరికి 11 ఆదాయం, 11 ఖర్చు. హ్మ్. తర్వాత ముగ్గురు మెచ్చుకుంటే ఆరుగురు విమర్శిస్తారు. రామారావు గారి జాతకం జూనియర్. అవును. అయితే వారిలో ముఖ్యంగా మనకు పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కొంతవరకు మరి అష్టమ శని తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ తామ్రమూర్తి అయినటువంటి అష్టమ శని, అష్టమ రాహు దోషం బాగా కనబడుతూ ఉంది. ఓకే. కొద్దిగా వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి మన ఓకే. సూచన. తర్వాత వీరికి ముఖ్యంగా కనబడుతున్నది ఏమిటంటే ఎవరిని అతిగా నమ్మవద్దు వీరు. దగ్గర వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. అవును. కొంత విజయాలు కొన్ని మాసాలలో వస్తూ ఉన్నాయి. తర్వాత వీరికి ఈ సంవత్సరం గమనించినప్పుడు మాట పట్టింపులతో గొడవలయ్యే సమస్య ఉంది. ఓకే. అంటే కొన్ని మాటలతోటి ఇతరులతో భేటీ అయ్యి అనవసరమైనటువంటి గలాట కావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఓకే. తర్వాత ముఖ్యంగా వీరికి అష్టమ శనేశ్వరుడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా చూసుకోవాలి. అయితే సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వృధా అని చెప్పేసి అష్టమ రాహు మాత్రం పోయినాడు కానీ మరి వీరికి ఎక్కువగా విదేశీయానాలు కూడా ఉంటాయి. ఓకే. షూటింగ్స్ పరంగా విదేశీయానాలలో జాగ్రత్తగా ఉండాలి వీరు. అదొక మనం సూచన చెప్పుదాం. తర్వాత వీరు చక్కగా ఈశ్వర ఆరాధన చేయమని చెప్పండి చక్కగా. ఎందుకంటే పరమేశ్వరుడైనటువంటి ఆ లయకారుడు ఎటువంటి ప్రమాదాలకు కూడా గురి కాకుండా మనం చూస్తాడు కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అభిషేకాదులు, గురువార వ్రతం, పుష్యరాగాన్ని ధరించడం, తర్వాత పసుపుతో కూడుకున్నటువంటి రంగుతో కూడుకున్నటువంటి వాటిని ధరించడం అనేది బట్టలను వీరికి శుభకరంగా ఉంటుంది. ఓకే గురుగారు. అండ్ అలాగే మనం ఈయనతో పాటు రామ్ చరణ్ గారి గురించి కూడా మాట్లాడాము. సో రామ్ చరణ్ గారిది వచ్చేసి వృషభ రాశి రోహిణి నక్షత్రం గురుగారు. చాలా చక్కగా ఉందమ్మా వృషభ రాశి. అయితే రోహిణి నక్షత్ర జాతకాన్ని చూసినప్పుడు కందాయ ఫలాలు మాత్రం కొంత ఇబ్బందిగా కనబడుతున్నాయి కానీ 4-0-0 అంటే 8 మాసాలు అనుకోనటువంటి కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం టోటల్గా వృషభ రాశికే బాగా ఉంది. మనకు గురువుని చూసినప్పుడు కానీ ఈ రాశి వారికి సంవత్సరం ముఖ్యంగా ఒకవేళ వీరిట రాజకీయ అరంగేట్రం చేస్తే మాత్రం విజయాలు వీరి వైపు వస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంది. తర్వాత రాజయోగప్రదంగా కనబడుతూ ఉంది. దీర్ఘ సంచార గ్రహాలలో గురువు, శని, రాహువులు ముగ్గురు అనుకూలంగా ఉన్నారు. ఏ రాశికి లేరు ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరము మిగిలిన వారిపైన పూర్తి ఆధిపత్యాన్ని, అంటే మనం చెప్పకూడదు కానీ చాలా హీరోలుగా ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశాలు వీరికి కనబడుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితిని అన్నిటి గమనించినప్పుడు మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం. వీరికి ఈ సంవత్సరం శాస్త్రవచనం ప్రకారంగా తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు. అంటే తీర్థయాత్రలలో సినీ షూటింగ్స్, విహారయాత్రలు వెళ్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా పూర్వీకుల యొక్క ఆస్తి కూడా వీరికి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వంశపారంపర్యమైనటువంటి ఆస్తి రావడం. తర్వాత ముఖ్యంగా వీరు ఒకవేళ వ్యాపారపరమైనటువంటి అభిప్రాయం తీసుకుంటే వ్యాపారాలలో అభివృద్ధి అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా కళారంగంలో వీరు ఉన్నారు కాబట్టి శుక్రగ్రహం కూడా వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటివి. అయితే ప్రతిరోజు వీరు వీలైతే వీరు కానీ వీరి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. దుర్గాదేవి ఆరాధన చేయాలి. గురు ఆదివారాలు వీరికి చాలా వైభవంగా ఉంటుంది. ఏది ప్రారంభం చేసినా
పుష్యరాగం అనే రత్నాన్ని ధరించాలి. తర్వాత వీరు 6 సంఖ్యను ఎక్కువగా తీసుకోవాలి. అదృష్ట సంఖ్య తీసుకుంటే రామ్ చరణ్ గారికి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉండబోతుంది. ఓకే గురుగారు. అండ్ అలాగే మనం ఇంతో పాటు రామ్ చరణ్ గారి గురించి కూడా మాట్లాడాము. సో రామ్ చరణ్ గారిది వచ్చేసి వృషభ రాశి, రోహిణి నక్షత్రం గురుగారు. చాలా చక్కగా ఉందమ్మా వృషభ రాశి. అయితే రోహిణి నక్షత్ర జాతకాన్ని చూసినప్పుడు కందాయ ఫలాలు మాత్రం కొంత ఇబ్బందిగా కనబడుతున్నాయి. కానీ 4-0-0 అంటే 8 మాసాలు అనుకోనటువంటి కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం టోటల్ గా వృషభ రాశికే బాగా ఉంది. మనకు గురువుని చూసినప్పుడు కానీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఒకవేళ వీరిట రాజకీయ అరంగేట్రం చేస్తే మాత్రం విజయాలు వీరి వైపు వస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంది. తర్వాత రాజయోగప్రదంగా కనబడుతూ ఉంది. దీర్ఘ సంచార గ్రహాలలో గురువు, శని, రాహువులు ముగ్గురు అనుకూలంగా ఉన్నారు. ఏ రాశికి లేరు ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరము మిగిలిన వారిపైన పూర్తి ఆధిపత్యాన్ని, అంటే మనం చెప్పకూడదు కానీ చాలా హీరోలుగా ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశాలు వీరికి కనబడుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితిని అన్నిటిని గమనించినప్పుడు మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం. వీరికి ఈ సంవత్సరం శాస్త్రవచనం ప్రకారంగా తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు. అంటే తీర్థయాత్రలలో సినీ షూటింగ్స్, విహారయాత్రలు వెళ్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా పూర్వీకుల యొక్క ఆస్తి కూడా వీరికి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వంశపారంపర్యమైనటువంటి ఆస్తి రావడం. తర్వాత ముఖ్యంగా వీరు ఒకవేళ వ్యాపారపరమైనటువంటి అభిప్రాయం తీసుకుంటే వ్యాపారాలలో అభివృద్ధి అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా కళారంగంలో వీరు ఉన్నారు కాబట్టి శుక్రగ్రహం కూడా వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటివి. అయితే ప్రతిరోజు వీరు వీలైతే వీరు కానీ వీరి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. దుర్గాదేవి ఆరాధన చేయాలి. గురు ఆదివారాలు వీరికి చాలా వైభవంగా ఉంటుంది. ఏది ప్రారంభం చేసినా పుష్యరాగం అనే రత్నాన్ని ధరించాలి. తర్వాత వీరు 6 సంఖ్యను ఎక్కువగా తీసుకోవాలి. అదృష్ట సంఖ్య తీసుకుంటే రామ్ చరణ్ గారికి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉండబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.